2 గంటలకి -2 డిగ్రీ సెల్సియస్ చలిలో చెప్పులు కూడా లేకుండా ఒకడు పరిగెత్తి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అయిపోయాడంటే వాడు 2 విషయాల్లో ఫెయిల్ అయి ఉండాలి. ఒకటి కెరియర్లో, 2 ప్రేమలో. కెరియర్లో నేను టాప్లో ఉన్నాను, కానీ ప్రేమ విషయంలోనే ఎక్కడున్నానో తెలియట్లేదు. రేయ్ పదండ్రా త్వరగా. రే బండ ప్యాకెట్లు అందుకోరా. రే నువ్వు తీసుకో. రే సౌండ్ చేయకుండా ఈ నైట్ ప్రిన్సిపల్ గారు పగిలిపోను మామ. అవునరా, మనకే పనిష్మెంట్లు ఇస్తాడా? ఎంత ధైర్యం రా వాడికి. రే ఈరోజు వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. మామ నీ ఫోటోరా 6th ర్యాంక్ వస్తే ఫస్ట్ ర్యాంక్ రాదని తిడతాడు. కలర్ ఫోటో వేయించడానికి కూడా కక్కుర్తి చెత్తనా. పదని రే టీసీలో పొద్దునే తీసేసుకున్నాం, బట్లో సర్దేశాం. ట్రైన్ టికెట్స్ రేపటి బుక్ చేస్తా. సెక్యూరిటీ సెకండ్ షో సినిమాకి పంపించాం. గుడ్. థ్యాంక్ యూ కెప్టెన్. రే త్వరగా. అరే ఇది కూడా నీ ప్యాకెట్. రా 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 రా. రే ఇది తీసుకో. అరే తీసుకోరా. అరే భయం వేస్తుందిరా, వెళ్ళిపోదాం. రే ఆ ప్రిన్సిపల్ గారు మనం 2 years టార్చర్ పెట్టాడు. ఇప్పుడు కూడా రెవెంజ్ తీర్చుకోకపోతే ఏమీ చేయలేకపోయామన్న రిగ్రెట్ మనకు ఉండిపోద్ది. నన్ను ఎవడు ఏం పీకలేకపోయాడన్న పొగరాడికి పెరిగిపోద్ది. 2 ఉండకూడదు. ఏంట్రా ఇంత కంపు కొడుతుంది? మరి పేడ సెంటు వాసన వస్తుందారా? దొరికిపోతామరా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. పదండ్రా. ఎవరా అక్కడ? ఆది ఆది రే ఆది చూసారా? సెక్యూరిటీ సెక్యూరిటీ హలో సెక్యూరిటీ. ఏరా ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేసి ఉంటాడా? అడగంత సీన్ లేదులే. యా ఇదే మంది. ఓకేరా బాయ్. ఒక్క 2 minutes ఆగరా. ఏ సురేష్ గారు నీకోసం కోకోకోలా తీసుకొస్తున్నాడు. ఏ కోకింగ్ ఎక్కడ కొనుక్కుంటలేరా? అది మామూలు కోకోకోలా కాదు, వాడ్కా కోలా. అవునా? ఒక్క నిమిషం రా, వచ్చేయండి త్వరగా. రే బండ ఇలా వాడిని కాదు నిన్ను. ఓకే అది నీకు వైజాగ్ లో గోల్డెన్ డ్రాప్స్ తాగే అదృష్టం లేదురా. నీ బ్యాడ్ లక్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నాకు తెలుసురా ఛాలెంజ్ చేస్తాడు, గెలుస్తాడని. రే అది చచ్చిపోయేవాడికి తెలుసా? Can't you see? You'd have died. ఇంత అందంగా ఉన్నావేంటి? నేను మళ్ళీ చేస్తాను పెట్టి.
ఏంది బా అంత ఓకేనా? బావా యూ వోంట్ బిలీవ్ మీ ఇఫ్ ఐ టోల్డ్ యూ వాట్ హ్యాపెన్. ఎందుకున్నామ్మా మంచిగానే నమ్ముతా. నువ్వు కోక్ బాటిల్ తాగే లోపల నీ లైఫ్ రిస్క్ అయి ఉంటుంది అంతే కదా. హే అంత కరెక్ట్గా ఇలా చెప్పావు. రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం కత్తిలాంటి అమ్మాయి తగిలింది. అవునా? ఆల్మోస్ట్ పోయాను అనుకున్నాను బావా, కానీ ఏంజల్ వచ్చి నా లైఫ్ని పెంచేసింది. అందంగా ఉంటుందా? అందంగానా? కోహినూర్ బావా ఫస్ట్ సైట్లోనే గుచ్చేసుకుంది. దాని బాబు ఎవడో కానీ బ్యాంక్లో డబ్బులు బోల్ దాన్ని దాచుకోవాలి, లేదంటే నాలంటోడు ఎవడో ఎత్తుకుపోతాడు. చాలా డిస్టర్బ్ చేసింది బావా. హలో హలో విన్నావా? టికెట్ 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 ఈడొకడు. టికెట్ అమ్మా. కొంచెం పట్టుకోండి. ఏంటిది వాసన? ఏం లేదు. మందు కాదు? కాదు. ఏది ఇలాగి? ఇది నాది, నేవను. నీదే వాసన చూసిస్తాను ఇలాగి. వద్దు బాబు వద్దు వద్దు. అరే ఏయ్, ఆగా. మందే. సాక్ష్యం ఏది? సాక్ష్యమా? ఏయ్, నా టికెట్. టికెట్ టికెట్. నువ్వే పడేసావుగా. ఏంటి సాక్ష్యం? జనరల్ గా ఇలాంటి పెట్టి కేసులకి 500 ఫైన్ వేస్తారు, కానీ నువ్వు నా ఇగోని హర్ట్ చేసావు కాబట్టి హైదరాబాద్ కి 500 కిలోమీటర్ల దూరంలో వదిలేస్తున్నా. పోనీ ఇప్పుడు ఇస్తాను. బాయ్. ఇదిగో డోర్లన్నీ లాక్ చేశా, నువ్వేం ట్రై చేయక్కర్లేదు. సిలగా చూసావా, నీ ఎక్కిళ్ళు ఆపేశాను కానీ ట్రైన్నే ఆపలేకపోయాను. ఈ రోజు నాకు ఇలా కలిసి వచ్చేసిందేంట్రా? హెల్ప్ 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 అంట్రా, చేస్తారా? నీ వాయిస్ లో బేస్ లేదు, ఈ ప్లాట్ఫామ్ లో మేము తప్పితే ఎవ్వరూ లేరు, నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. మళ్ళీ మిస్ అయ్యింది. హే నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి? హలో ఏంటి మందు నిన్ను దించేశాడా టీసీ గారు? లేదు వాటరే. మరేంటి ఇక్కడ? పని చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నేను ముష్టోండి కాదు. మరి ఏం రో, ద్రౌపదిని కాపాడనీకి వచ్చిన శ్రీకృష్ణుడు అనుకుంటున్నావురా? అంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడు బ్రదర్ కదా? అవును. అయితే నేను కృష్ణుని కాదు. పోనీ రాముడు అనుకో. ఓయ్ హీరో, ఎక్కువ ఊహించేసుకోకు. ఇక్కడ నెంబర్ చూసావా, మా వాళ్ళు కండలు చూసావా? యూ జస్ట్ కాంట్ స్టాప్ అవర్ ఫ్లో అమ్మా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంటి? రే పిలక పిలక లేకరా. రే అలా కొట్టేసావేంట్రా? సపోజ్ రావణాసుడు సీత కోసం వచ్చాడు, కానీ రాముడు ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? బాక్స్ బద్దలు కొట్టేస్తాడు. ఇప్పుడు ఆ పురాణాలు గోరెందుకురా, ముందాడు సంగతి చూడండి. కొట్టండి రాన్ని. రే ఎలుగుబంటి ఎల్రా, ఆడి కాళ్ళు ఎరగొట్టే. టైగర్ చూస్తానండి. పందుకులాగా ఎంతమంది ఉన్నారు?
కొడతావేంట్రా? అన్నా, ఆగన్నా. అన్నా, అన్నా, కొట్టొద్దన్నా. అన్నా, అన్నా, కొట్టొద్దన్నా. అన్నా, కొట్టొద్దన్నా. అన్నా, ఏంటి? కొట్టొద్దన్నా. రామాయణంలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా అన్న? రామాయణంలో కృష్ణుడు భారతంలో కృష్ణుడు ఉంటాడు రా, రామాయణంలో రాముడే ఉంటాడు. రాముడే ఉంటాడు రా. రేయ్ వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నాను, మన వాళ్ళందరూ తీసుకుని వెంటనే వచ్చాయి ఎవడ్రా ఎవడ్రా మా ఫ్రెండ్స్ తో. ఏయ్, ఏంటి కొత్త బైక్ నింపి కొట్టించేదానా? అవును. ఏయ్, చైనా పీస్ అనుకున్నావా? 19,000 ఫోన్ అయ్యా. నేను నీతో ఫైట్ చేయను. ఏంటా ఏం చేయవు? చెయ్య రెక్క కూడా ఇరిగిపోతుంది. వదిలే వదిలే అమ్మ, మరి ఫైట్ అన్నా? వదిలే అమ్మా. అబ్బా కొట్టగయ్యా, కొట్టొద్దంటే కొడతా వింటయ్యా. నువ్వు మనిషివేనా? అబ్బా అమ్మా, నువ్వు తేవదు తల్లి. కదా మరి దేవతలంటే అమ్మాయిని ఏడిపిస్తాడా? ఏడిపిస్తాడా? నా దరిద్రానికి ఈరోజు ఈడి తగిలేడేంటి? అంత గట్టిగా కొట్టడం అవసరమా? నా కోపం వస్తే అంతే. ఏంటయ్యా గొడవ? ఏం జరిగింది? గొడవై పోయింది. అమ్మాది ఆదిత్య, థ్యాంక్స్ ఎలానో చెప్పలేదు, అట్లీస్ట్ పేరు చెప్పొచ్చుగా. ట్రైన్లోనే నిన్ను కాపాడాను, నువ్వు చెప్పావా థ్యాంక్స్? థ్యాంక్స్. వర్ష. వర్ష, నైస్ నేమ్. వర్ష నేను హైదరాబాదా? హైదరాబాద్లో ఎక్కడ? ఓ ఈ బుక్ ఏముండదు, దీంట్లో హీరో బిల్డింగ్ బాంబ్ పెట్టి పేల్చేస్తారు, కానీ ఆయన శిక్ష పడదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చదువు. అయ్యో సేడస్ట్. అంటే అదేదో సరదాగా. లోపల ఎంత టెన్షన్గా ఉందో తెలుసా? ఏదో బుక్ చదువుతూ నన్ను నేను డైవర్ట్ చేసుకుందాన్ని ట్రై చేస్తుంటే యూ జస్ట్ రూయిన్డ్ ఇట్. హే టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఎందుక? ఫస్ట్ టైం ఆరుగురు రౌడీని ఇంత దగ్గర నుంచి చూశాను. పాపం. ఏడుపు వచ్చేస్తుంది. ఇంటి మీద బెంగగా ఉంది. హే ఇట్స్ ఓకే. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావా? ఎందుకు? ఇప్పుడు నేను పడే టెన్షన్ వాళ్ళు కూడా పడాలా? అమ్మ కాల్ చేస్తుంది. హలో అమ్మా. హలో, ఎవరు? అది నా ఫోన్. హలో హలో అమ్మా. రే, ఎవరమ్మాయి? అది వర్ష అని ఏదో బై మిస్టేక్ తీసిందమ్మా. బై మిస్టేకా? ఏది ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. అమ్మా అలా ఎలా ఇస్తావమ్మా, బాగోదు. రే ఇవ్వరా. ఓకేమ్మా మాట్లాడు. నేనెందుకు? ఏం కాదు ప్లీజ్ మాట్లాడు. హలో ఆంటీ, సారీ నా ఫోన్ అనుకొని ఆన్సర్ చేశాను. పర్వాలేదమ్మా. మరి నువ్వేంటి మావాడి దగ్గర? ట్రైన్ మిస్ అయ్యాను ఆంటీ. మరి మావాడు? తను కూడా మిస్ అయ్యాడు. ట్రైన్ మిస్ అయ్యాడా? ఏంటి ట్రైన్ మిస్ అయ్యాడా? అందుకే ఫ్లైట్లో రమ్మని చెప్పా. ఇద్దరు కలిసే మిస్ అయ్యారన్నమాట. లేదండి, నేను ఈ స్టేషన్లో మిస్ అయ్యాను, తను వేరే స్టేషన్లో మిస్ అయ్యాడు. అమ్మా అమ్మా ఎందుకు మా తనంత టెన్షన్ పెడుతున్నావు? ఏయ్ అది అమ్మా నీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఓకేమా బాయ్. ఏయ్ అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తావు? టెన్షన్లో మా అమ్మ చేసింది అనుకుని ఎత్తేసాను. ఏంటి నా ఫోన్ కా? అసలు ఈ టెన్షన్ అంతా నీ వల్లే. నా వల్ల? నీ వల్లే. ఓకే నీ టెన్షన్ తగ్గడానికి నేనేం చేయాలి? కొంతసేపు నన్ను ఒంటరిగా వదిలి దూరంగా వెళ్ళి కూర్చోవాలి.